నమస్తే. ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా సెగలు రేపుతూనే ఉన్నది. సుప్రీంకోర్టు డైరెక్షన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక కమిషన్ వేసింది, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఆ నివేదికకు ఆమోదం తెలిపారు. దాన్ని మన అసెంబ్లీలో పెట్టి చట్ట రూపంలో కూడా తీసుకురాబోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఈ సమస్య రగులుతూనే ఉండాలా, లేదు సమస్యలు ఉన్నాయని కొంతమంది, లేదు వీళ్ళదంతా పనికిమాలిన డిస్కషను, రాజకీయాలు తప్ప ఇందులో ఏమీ లేవు, అనవసరమైన చర్చని మళ్ళీ లేవనెత్తున్నారని ఇంకొంతమంది, ఇట్లా ఎవరికి వాళ్ళుగా మళ్ళీ డిస్కషన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇటు మాదిగలు, ఇటు మాలలు, ఇటు మందకృష్ణ మాదిగ, ఆయన వ్యతిరేకిస్తున్న మాల సామాజిక వర్గం నాయకులు, ఇట్లా వార్ నడుస్తూ ఉన్నది. జస్ట్ ఇంతకుముందే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాల సామాజిక వర్గం, మాల జేఏసీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. మన తొలి వెలుగు స్టూడియోకి వచ్చారు. ఇప్పుడు నా ముందు బత్తుల రాంప్రసాద్ గారు ఉన్నారు, అండ్ దిగంబర్ కాంబ్లే గారు ఉన్నారు, అండ్ మాల జేఏసీ రవీందర్ గారు ఉన్నారు. ముగ్గురికి నమస్తే. ముందుగా దిగంబర్ కాంబ్లే గారు, జై భీమ్ మీకు అందరికీ. ఏం జరుగుతున్నది అంటే, అనవసరమైన డిస్కషన్ ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? సమస్యకు ఒక పరిష్కారం దొరికింది, సరే కొంతమంది వ్యతిరేకిస్తుండొచ్చు. వర్గీకరణ కావాలి అని కొట్లాడిన మందకృష్ణ కూడా వ్యతిరేకిస్తున్నారు. మీరు ముందు నుంచి అసలు ఇది కరెక్ట్ కాదని మీరు కూడా చెప్తున్నారు, రాజ్యాంగబద్ధంగా జరగాలని రకరకాలుగా చెప్తున్నారు. ఇంకా ఏమున్నది? ఈ సమస్యను ఏదో ఒక రకంగా క్లోజ్ చేసి మిగతా అంశాలు, రాజ్యాధికారమో లేకపోతే దళితుల ఇష్యూస్, ఇంకా వేరే వాటి మీద, దళితులకు సంబంధించిన భూములో ఆ పోరాటం జరపాలి కదా. ఇంకా ఏం మిగిలిందని మళ్ళీ కొట్లాట ఇది? ఏం మిగిలిందనే దానికి చాలానే ఉంది. వాస్తవానికి మనం ఆలోచన చేసినట్లయితే, మీకు తెలిసిన, నాకు తెలిసిన, దేశవ్యాప్తంగా ఏర్పాటైనటువంటి ఏ కమిషన్ రిపోర్ట్ అయినా మీడియా ద్వారా పబ్లిక్ డొమైన్లో ఉంచి ప్రజాప్రతినిధులకు ఇచ్చి వాటి మీద చర్చించిన తర్వాత ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. షమీమ్ అఖ్తార్ రాష్ట్ర ముఖ్యమంత్రికి లవ్ లెటర్ ఏమని ఇచ్చిందా? గౌరవనీయులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నారు, అయ్యా ఇప్పటివరకు రిపోర్టు కాపీస్ మాకు ఇవ్వలేదు, మీరు చెప్పిన ఇవ్వలేదు, అది ఇప్పియండి అని అంటున్నాడు. ఎప్పుడు చట్టం అవుతున్న క్రమంలో ఇంత గోప్యంగా రహస్యంగా పెట్టుకొని మీరు చట్టం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే దీన్ని దొంగ చట్టం అనాలనా? రిపోర్ట్ను దొంగ ఇచ్చిన రిపోర్ట్ అనాలనా? 70 లక్షల ప్రజల జీవితాలండి ఇవి. రేవంత్ రెడ్డి ప్రాపర్టీ డాక్యుమెంట్ కాదు ఇది. షమీమ్ అఖ్తార్ ఇచ్చిన లవ్ లెటర్ కాదు ఇది. పబ్లిక్ డొమైన్ను పెట్టి దీని మీద చర్చ చేయకుండా మీరు అత్యంత గోప్యంగా పెట్టుకొని దొంగ మార్గాన చట్టం చేస్తా అంటే దాన్ని యాక్సెప్ట్ ఎట్లా చేసేది? సరే, మీరు చట్టం చేసిండ్రు, పబ్లిక్లో మీరు పెట్టకుండా చట్టం చేస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం చేశారని ఆలోచిద్దాము. సుప్రీంకోర్టు ఒక మాట చెప్తే మీరు ఈ రిపోర్ట్ మొత్తం కూడా తప్పుల తడక, ప్రతి పేజీలో షమీమ్ అఖ్తార్ తప్పులు చేసిండు నేను నిరూపిస్తా. ఈ తప్పుల తడక రిపోర్ట్ను మనం ఒకవేళ పరిశీలన చేసినట్లయితే ఈ రిపోర్ట్ మొత్తం సారాంశం ఏంటంటే, మాదిగలకు ఆకలి ఎక్కున్నది, తిన్నారు, బాగానే తిన్నారు, ఇంకా 2 బుక్కలు పెడితే వాళ్ళ కడుపు నిండుతుందని ఈ రిపోర్ట్ యొక్క సారాంశం. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? అందులో మాదిగలు బాగుపడ్డారు, ఇంకా బాగుపడాలని చెప్పారా? ఇప్పుడు రఘు గారు, మాలలు చాలా పేదరికంలో ఉన్నారు, మాలలకి అవన్నీ అవసరం లేదని, అవన్నీ ఏం జరగలేదు. మీడియా సాక్షిగా మీకు తెలుసు, మాలలు దోచుక తిన్నారు, మాలలు దొబ్బి తిన్నారు అని ఈ దొంగల మూట నాయకుడు మీరు కూడా అన్నారు కదా, మా తిండిపోతులని. మీరు ఒక లైన్ మీరు మాట్లాడి, ఆయన మాట్లాడి. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటకు మేము కౌంటర్ మాటలు అన్నాం తప్ప మేము దాన్ని స్టార్ట్ చేయలేదు. దొబ్బి తిన్నారు, దోచుక తిన్నారు అనడమే కాదు, ఆ దొంగల మూటతో జత కూడినటువంటి పృథ్వీరాజ్ కావచ్చు, అదే విధంగా విఠల్ కావచ్చు. పృథ్వీరాజ్ ఎక్స్ట్రీమ్ గా డకైట్లు అన్నాడు, ఈయనేమో డైరెక్ట్ వచ్చేసి మాఫియాలు అన్నాడు. ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారమే చెప్తున్నా, మొత్తం ఈ రిపోర్ట్ లో ఎస్సీ పాపులేషన్ లో ఎస్సీ ఎంప్లాయ్మెంట్ 94,000 ఉంది. రఫ్లీ చేంజ్ ఉన్నది, అవి మనం పరిగణలోకి తీసుకోకుండా 94,000 ఉంది. మాదిగలు దాంట్లో 46,000 ఉంటే మాలలు 36,000 ఉన్నారు, ఇతర కులాలు 11,000 ఉన్నారు. ఇప్పుడు కృష్ణ మాదిగ భాషలో మాదిగలు దొబ్బి తిన్నట్ట. మాదిగల జనాభా ఎక్కువ ఉంది కదా, ఎవరన్నారు? జనాభా సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటున్నా. ఆయనేమో చదువు లేనోడు ఇష్టం వచ్చినట్టు మా జనాభా ఇంత ఉన్నది, ఒక ఛానల్ అయితే మాది 1 కోటి ఉన్నది అంటాడు. గాలి మాటలు మాట్లాడింది మీరు కూడా నమ్ముతే ఎట్లా అండి?
ఇప్పుడు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ లోనే కదా, అందుకే గ్రూప్ ఏ బిసిగా రఘు గారు సిలో మాలలను పెట్టి దాంట్లో భాగమే కదా. జనాభా అనేది కూడా ఒక ప్రాతిపదిక కదా. 2011 సెన్సెస్ జనాభా తీసుకున్నారు. 11 సెన్సెస్ మేము సెన్సెస్ డిపార్ట్మెంట్ కే పిటిషన్ ఫైల్ చేశాము, మేము ఆధారాలు సబ్మిట్ చేశాము. మీ 2011 సెన్సెస్ అనేది తప్పుల తడక, ఇది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ కాదు, మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, మీ వెబ్సైట్ లో మీరు నమోదు చేసింది ఇదంతా తప్పు అని మేము రిపోర్ట్ ఇస్తే మా దగ్గర అక్నాలెడ్జ్మెంట్ ఉంది, వాళ్ళు సరిగా సమాధానం ఇవ్వలేదు కాబట్టి మేము సెన్సెస్ మీదనే హైకోర్టుకి వెళ్ళినాం. రైట్, దాని ఇంకా వచ్చేది ఉంది. అసలు 2011 సెన్సెస్ సరే మీరు పరిగణలోకి తీసుకున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఏ డాటాను బేస్ చేసుకున్నారు? సుప్రీంకోర్టు మీకు ఏం చెప్తున్నదంటే మీకు ఎక్కడ కూడా జనాభా అనలేదు. మీరు కూడా ఏమంటున్నారు? జనాభా ఉన్నది కదా, తిన్నారు కదా అంటున్నారు. ఇక్కడనే పొరపాటు అవుతుంది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలకు ఎక్కడ అవకాశం దక్కకుండా ఉన్నటువంటి కులాలకు, వెనుకబడినటువంటి కులాలకు మీరు సైంటిఫిక్ గా వాళ్ళ డాటాను సేకరించండి, లబ్ధి పొందిన కులాల యొక్క డాటాను సేకరించండి. ఇప్పటివరకు రిజర్వేషన్లు పొందినటువంటి కులాలకు మొదటి ప్రాధాన్యతలో రిజర్వేషన్లు కల్పించండి అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. నాకు ఆకలి ఎక్కున్నది, 2 బుక్కలు నాకు ఎక్కువ పెట్టు అని చెప్పలేదు. మీరు చెప్పండి, మరి మీరు సూచన చేయండి. మేము గ్రూప్ సి లో ఉన్న కొన్ని కులాలను తీసుకుపోయి గ్రూప్ ఏ లో పెట్టండి డిమాండ్ చేయండి. డిమాండ్ కాదు కదా. మందకృష్ణ ఏమంటున్నారు? గ్రూప్ సి లో ఉన్న వాళ్ళని తెచ్చి గ్రూప్ ఏ లో పెట్టారు ఒక 2 కులాలని అని ఆయన కొన్ని సూచనలు చేస్తున్నాడు కదా. సో మీరు కూడా ఆ దిశగా ఒక సూచన చేసే ప్రయత్నం చేయండి. సూచన కాదు, షమీమ్ అఖ్తర్ టోటల్ ఎపిసోడ్ నే తప్పుపడుతున్నారు. నేనేమో టోటల్ ఎపిసోడ్ కాదు, అసలు షమీమ్ అఖ్తర్ అనే పర్సనాలిటీ ఒక వరెస్ట్ పర్సనాలిటీ. ఆయన షమీమ్ అఖ్తర్ కమిషన్ కాదు, ఒక బుడ్ర ఖాన్ కమిషన్ అంటున్నా. ఆయనకు మాలలు చెప్పింది వినలేదు, మాలలు చెప్పే దగ్గర ఆయన చెవులు పని చేయలేదు, మాలలు రిప్రజెంటేషన్ చేయడానికి పోతే ఆయన కళ్ళు పని చేయలేదు. అంటే మాలలు ముందర వచ్చినప్పుడు షమీమ్ అఖ్తర్ గుడ్డోడు చెవిటోడు. ఎందుకు అంటున్నా అంటే ఒక కమిషన్ ఏర్పాటైన తర్వాత కమిషన్స్ యొక్క నియమాల ప్రకారము మీకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, దాని మీద మీరు క్షుణ్ణంగా స్టడీ చేయాలా, పరిశీలన చేయాలా, డాటా అనాలిసిస్ చేయాలా, ఇది కదా చేయాలా. ఈయన ఏమంటాడంటే తెలంగాణ ప్రభుత్వము వర్గీకరణ చేయడానికి ఉత్సాహం చూపుతున్న క్రమంలో ఈ కమిషన్ వేయబడింది అంటే ఆల్రెడీ డిసైడెడ్. ఇప్పుడు కమిషన్ లో వచ్చిన రిప్రజెంటేషన్ లో వ్యతిరేకిస్తూ మాల సంఘాల రిప్రజెంటేషన్స్ వచ్చినాయని ఆయన రాసుకున్నాడు. దాంట్లో మిగతా మాయైతే పక్కన పెట్టండి. ఒక మాలా మహానాడు రిప్రజెంటేషన్ ఇచ్చింది, ఆయన రాసింది నేను చెప్తున్నా. ఆ మాలా మహానాడు నాయకుడు ఏమన్నాడు అంటే పేరు రాయలేదు, మాలా మహానాడు అన్నాడు. ఈ 2 కులాలు బెనిఫిషియరీ కులాలు కాబట్టి మాలలకు 4% ఇవ్వండి, మాదిగలకు 4% ఇవ్వండి, రిమైనింగ్ 7% వెనుకబడినటువంటి ఇతర కులాలకు ఇవ్వండి అని అన్నాడు. అది గొప్ప ప్రపోజల్. మరి షమీమ్ అఖ్తర్ కనబడలేదా? లేదా క్యాబినెట్ కమిటీ సబ్ కమిటీ వేసిండు, వాళ్ళకి కనబడలేదా? లేదా ముఖ్యమంత్రి కనబడలేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి గుడ్డోడా చెవిటోడా? మాదిగలకు 4, మాలలకు 4, మిగతా వర్గాలకు 7% ఇవ్వండి ప్రపోజల్ అండి. మీరు అదే ప్రపోజల్ మీరు ఓకే? మేము ఆ ప్రపోజల్ చెప్పలే. మేము ఏమన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే రాగన్నాం. ఒకవేళ చేయాల్సి వస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో కండి అన్నాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో ఫాలో అయితే ఒకవేళ మాదిగ కులాలు లబ్ధి పొందినట్లయితే అసలే లబ్ధి చెందినటువంటి కులాలకు ప్రాధాన్యత ఇవ్వండి. గ్రూప్ ఏ అందుకే పెట్టారు కదా 1%. ఇప్పుడు మీరు గ్రూప్ ఏ పెట్టారు, దాని డెఫినేషన్ ఏమి ఇచ్చారు? గ్రూప్ ఏలో సామాజికంగా, ఆర్థికంగా, అదే విధంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడినటువంటి కులాలకు మీరు గ్రూప్ ఏలో 17-18 కులాలు చేర్చారు. ఎంత ఇచ్చారండి? 1%. ఎంత ఉండే నాకు? సపోజ్ నేను రెల్లి అనుకోండి, నాకు ఈ వర్గీకరణ కంటే ముందు నా రిజర్వేషన్ శాతం ఎంత? 15. నేను వెనుకబడి ఉన్నా, నాకు అవకాశం 15 ఉంటే నాకు 1% రిస్ట్రిక్ట్ చేస్తే మిగతా జనరల్ లో కొట్లాడుకుంటారు కదా. 1% అనేది ఎక్స్క్లూజివ్ గా వచ్చే రిజర్వేషన్ కదా, మిగతా జనరల్ లో కొట్లాడతారు. ఎట్లా జనరల్లో? ఏ జనరల్లో? జనరల్ ఏం మిగిలింది? బీసీలకు 42% ఇచ్చిండు, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోయింది. ఎంత పోయింది? 52 పోయింది. 10% ఎస్టీలకు ఇచ్చిండు, 62 పోయింది. 15% ఎస్సీలకు ఉంది. ఇంకేం మిగిలింది? ఇప్పుడు 1% వల్ల లాభం జరగదంటారు. నేనేమంటున్నానంటే కాన్స్టిట్యూషన్ నాకు 15% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎవరండి నాకు 1% రిస్ట్రిక్ట్ చేయడానికి? ఇట్స్ మై కాన్స్టిట్యూషనల్ రైట్. నాకు 15%లో పోటీ పడే అర్హత నాకు. 15%లో పోటీ పడే క్రమంలో
మీలాంటి వర్గాలు ఎత్తుకపోతున్నాయి, వాళ్ళు కిందున్న వాళ్ళు కొట్టట్లేదనే కదా వాళ్ళకి 1% ఎక్స్క్లూజివ్ గా పెట్టింది. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా పెట్టలేదు, ఉన్న 15% రిజర్వేషన్లనే 1% తీసి సపరేట్ గా ఇచ్చిండ్రు తప్ప. ఒకవేళ మీరు చేస్తే పంజాబ్ లాగా చేయండి, లేదా తమిళనాడు లాగా చేయండి. తమిళనాడులో ఏం చేసిండు, 3% రిజర్వేషన్ పెంచిండు, అత్యధికంగా వెనుకబడిన వాళ్ళకు 3% కేటాయించిండు. రిమైనింగ్ 15%లో ఈ 3% ఉన్నటువంటి ఈ కులాలకు ఈ 15%లో కూడా అవకాశం ఉంది. మీరు అన్నది ఆ ఫార్ములా. అదే అందుకే ఇప్పుడు ఈ 1% ఉన్న వాడికి మిగతా దాంట్లో అవకాశం ఉందా? లేదు కదా. రిస్ట్రిక్టెడ్ అయిపోయింది, వర్టికల్ కాదు, ఇప్పుడు హారిజాంటల్ అయిపోయింది. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, లబ్ధి పొందినటువంటి కులాలకు ఈ రిపోర్ట్ మూలంగా కావచ్చు, లేదా రేవంత్ రెడ్డి మూలంగా కావచ్చు, ఎవరికి న్యాయం జరిగేది కాదు. ఈ రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా మాదిగలకు. మందకృష్ణ మీరు ఒక లైన్కి వచ్చినట్టు ఏడా ఆయన కూడా వ్యతిరేకిస్తున్నాడు కదా రిపోర్ట్ ని, మీరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయన బీజేపీ రాజకీయాల కొరకు వ్యతిరేకిస్తున్నాడు. ఆయనకు 9 జాలదట, ఆయన కడుపు ఇంకా పెద్దదట. నా 2 బుక్కలు ఇంకా అదనంగా కాదు, ఇంకా 4 బుక్కలు అయితే నిండుతుంది అంటున్నాడు. ఆయన ఆకలి వేరులేండి. ఇక ఆయనది నేను పరిగణలోకి తీసుకోలేను. ఈయన జస్టిస్ కదా, చదువుకున్నాడు. కృష్ణ మాదిగా చదువు లేనోడు, ఏదైనా గాలి మాటలు మాట్లాడతాడు, దానికి విలువ లేదు. రేవంత్ రెడ్డి చదువుకున్నాడే కదా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి మాదిగల ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు ఆయన ఎస్సీ వర్గీకరణ చట్టం చేస్తాడా? మీకు అదే చెప్తున్నా. ఇదే కృష్ణ మాదిగ, ఇదే మాదిగ సమాజము ఎలక్షన్ కంటే ముందు బీజేపీని ఎట్లా గెలిపియాలా, బీజేపీకి ఓట్లు ఎట్లా వేయాలన్నారు. మాలలు ఏకపక్షంగా కాంగ్రెస్తో ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మాలలు ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలకు అన్యాయం చేస్తుంది. కేవలం మాదిగా ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు మాత్రమే రేవంత్ రెడ్డి కేవలం మొత్తం రిజర్వేషన్లను రేవంత్ రెడ్డి అండ్ షమీమ్ అఖ్తార్ అనే బుడ్ర ఖాన్ ఇద్దరు కలిసి మాదిగలకు దోచిపెట్టడానికి కమిషన్ చైర్మన్ అట్లా అంటే కరెక్టేనా? 100% అంట. ఒక లాలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఫాలో కాకుండా ఈ రిపోర్ట్ మొత్తం తప్పుల తడక చేస్తే ఆయనకు బుడ్ర ఖాన్ అనకపోతే ఇంకేమనాలా? ఆయన హోదాకు తగ్గట్టు జ్ఞానాన్ని ప్రదర్శించాలి. ఇక్కడ టోటల్ శాసనసభ దాన్ని ఆమోదించిందండి. అవును, టోటల్ శాసనసభ అన్ని పార్టీల్లో ఉన్న మాల లీడర్లు కూడా దాన్ని ఆమోదించినట్టే కదా. ఇప్పుడు మాల లీడర్ ఓన్లీ దిగంబర్ కామ్లేకు, ఓన్లీ బత్తుల రాంప్రసాద్ కు, ఓన్లీ రవీందర్ కి ఎందుకు సమస్య వస్తున్నది? మేము మాలలం రాజకీయ నాయకులు, దట్టు మాల రాజకీయ నాయకులను మేము ఎక్కడ కూడా మా కమ్యూనిటీలో భాగం అనుకోవట్లేదు. వాళ్ళు గతంలో కమ్యూనిటీ రిప్రజెంటేషన్ కొరకు పోరాటం చేసిన వాళ్ళు కాదు. మాలల మీద అన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు మాల రిప్రజెంటేటివ్స్ అసెంబ్లీలో అలా ఇలా చేస్తారని అన్నది కాదు. ఎక్కడ మాలల పక్షం తీసుకున్నది లేదు. మాలల పక్షం తీసుకున్నటువంటి కేవలం కులం కారణం చేత వాళ్ళు మాలలు యాక్సెప్ట్ చేసిరు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయాలంటే అది తప్పండి. వాళ్ళు గడ్డి తింటే మేము గడ్డి తినాలా? వాళ్ళకు బుద్ధి లేదు, వాళ్ళకు ధైర్యం లేదు. వాళ్ళు రాజకీయాలు కాపాడడానికి కమ్యూనిటీని పూర్తి స్థాయిలో నష్టం చేసిర్రు. మేము కూడా చేయమంటారా? వాళ్ళకు బాధ్యత రాహిత్యంగా వాళ్ళు ఉన్నారు, మేము బాధ్యతతో ఉన్నాము. రాంప్రసాద్ గారు, సమాజం మొత్తం, మీ మాల సమాజం అంతా మీ వెనకాల ఉందా? లేదు, ఇప్పుడు ఒక నిర్ణయం వచ్చిన తర్వాత ఏదో ఒకటి జరిగిపోయింది, ఇక మనం దీని గురించి ఇంకా కొట్లాడి అనవసరంగా దీని మీదనే టైం వేస్ట్ చేసుకోవద్దన్న ఆలోచనలు ఎవరు లేరా? అంటే మీరు అన్నది షమీమ్ అఖ్తర్ రిపోర్టు, తర్వాత ఈ చట్టము షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 100% మాల సమాజం అంతా వన్ సైడ్ అయింది, మాకు అనుకూలంగా అయింది. గతంలో వేరేగా ఉండే, కానీ ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో దాంట్లో 5% మాకు, 9% వాళ్ళకి అన్నదో, అప్పటి నుంచి కంప్లీట్ అందరు కూడా మాలలు దీన్ని వ్యతిరేకించాలి, కోర్టుకు పోవాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది మాకు. ఎప్పుడు పోతున్నారు, ఎప్పుడు చేస్తున్నారు. ఏ ఒక్క మాల, ఏ ఇండివిజువల్ మాల ఎవ్వరు కూడా దీన్ని స్వాగతించే పరిస్థితిలో లేరు. ఇప్పుడు మీరు గతంలో కూడా రివ్యూ పిటిషన్ చేశారు కదా, ఇది మన సుప్రీంకోర్టు డైరెక్షన్ రాగానే. రివ్యూ పిటిషన్ లని కోర్టు కొట్టేసింది కదా. కోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరేసే పిటిషన్ అని యాక్సెప్ట్ ఎట్లా చేసి మీకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది అనుకుంటున్నారు? మీరేమంటున్నారు? సుప్రీంకోర్టు తీర్పుకు రివ్యూ వేస్తే అన్ని కొట్టేసింది. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది సార్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కదా, అది కదా సమస్య. ఎక్కడ టెక్నికల్ గా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏం సుప్రీంకోర్టు తీర్పు జస్టిస్ ఈయన ఎవరు, డివై చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన 140 పేజీల తీర్పునిచ్చిండు. ఆయన ఒక్కడే వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని ఇచ్చిండు రాష్ట్రాలు.
అందులో చేసే క్రమంలో ఏం చేయాలనేది కూడా స్పష్టంగా ఇచ్చిండు. 6 సభ్యులు ఇచ్చారు, మొత్తం 6 వర్గీకరణకు అనుకూలంగా చెప్పారు, ఒకరు వ్యతిరేకంగా. ఒక వేల ఎం త్రివేది విక్రమ. అయితే ఈయన ఈ 6లో కూడా ఈయన ఒక్కైనా ఎక్స్క్లూజివ్గా వర్గీకరణ చేసుకోవచ్చు అన్నది ఈయన ఒక్కైనా చెప్పిండు, మిగతా ఈయనకు మద్దతు చెప్పారు. తర్వాత గవయ్య గారు ఆయన 181 పేజీలలో క్రిమిలేర్ మాట్లాడింది. అయితే ఇప్పుడు మనం దీన్ని మాట్లాడుతున్నామంటే ఆయన ఏమన్నాడంటే రిజర్వేషన్ పంపకాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నామ్స్ పాటించాలి. అందులో ప్రధానంగా ఇన్అడెక్వసీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్, అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడ్డ వాళ్ళను గుర్తించాలి, అత్యధికంగా వెనుకబడ్డ కులాలను గుర్తించి వాళ్ళ వెనుకబాటుతనానికి రిజర్వేషన్లు తీసుకోకపోవడమే కారణమని నిర్ధారించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పింది నివేదిక. దానికి ఎగ్జాంపుల్, దానికి ఏమంటారు దాన్ని, ఏది ఇప్పుడు ఇచ్చిన నివేదిక అందులో భాగమే కదా, అయితే డైరెక్షన్ లో భాగమే కదా. అది ఇవ్వాలి కదా, సుప్రీంకోర్టు చేసినట్టు చేయాలి కదా. ఈయన చేసింది ఏంటంటే 3 గ్రూపులు చేసిండు. ఒకటి ఇంకా రిజర్వేషన్ అందుకోలేని నిరుపేద ఎస్సీలు, రెండవది మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీలు మాదియాలని, వీళ్ళు మెరుగైన లబ్ధి పొందిన మాలలను పెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరికి ఇవ్వాలి, ఇంకా రిజర్వేషన్లు అందుకోని కులాలకు ఇవ్వాలి. ఏ గ్రూప్లోని అంటే గ్రూప్ 1లోని వాళ్ళకు 15 కులాలకు వాళ్ళకి ఇవ్వాలి అదనంగా. కానీ ఈయన ఏం చేసిండు, మధ్యస్థంగా లబ్ధి పొందినారా అంటున్నాడు. ఆల్రెడీ లబ్ధి పొందారు కదా, జనాభా ప్రాతిపదికన కూడా ఉంటది కదా. వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత పర్సెంటేజ్. మీ వాటాకు కరెక్షన్ చేసుకోవాలి మీరు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పంపకాలు చేయాలని సుప్రీంకోర్టు 565 పేజీలో ఏ ఒక్క లైన్ లేదు. ఇది స్పష్టంగా వెనుకబాటుతో బ్యాక్వర్డ్నెస్ చూసి వాళ్ళను ఏమన్నది. ఆల్రెడీ ఈయన తిన్నాడని కమిషన్ చెప్తున్నది కదా, మరి తిన్న వాళ్ళకు కొంచెం తిన్నవా ఎక్కువ తిన్నవా వేరే విషయం. సుప్రీంకోర్టు ఏమన్నది ఇంకా తిన్నాడు. వీళ్ళ తీర్పులో షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో ఒక మంచి బ్రహ్మాండమైన పదం వాడిండు. రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ ఫలాలు ఇంతవరకు టేస్ట్ చేయలేని కులాలు 35-40 ఉన్నాయి. ఈ గొడవ మాలల కోసమా, 1% ఇచ్చారన్న ఆ కులాల కోసమా? మాది ఫస్ట్ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నది ఫస్ట్ పాయింట్. సరే ఇప్పుడు చేసే క్రమంలో చేస్తున్నాం కదా, సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు కదా, మేము దానికి కట్టుబడి ఉంటున్నాము. నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కానీ యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో చేయాలంటే ఇంకా అందని కులాలకు తప్పకుండా మీరు ఇప్పుడు ఇవ్వాల్సిందే, ఇవ్వకుంటే మేము అడ్డుకుంటాం. సో మాలల కోసం మీరు ఏం లేదు. మాలల అంటే మరి మీరు 4th మీరు గ్రూప్ 3లో ఉన్నారు కదా, గ్రూప్ 3లో ఈ ఫైట్ అంతా 1% ఎట్లా ఇస్తారో వాళ్ళకి ఇంకెక్కువ పర్సెంట్ ఇవ్వాలి. దాంట్లో ఇప్పుడు ఒక్క నిమిషం, నేనేం కన్ఫ్యూజ్ చేయట్లేదు. మేము చెప్పేదాన్ని బట్టి మీరు అడగడంలో తప్పులేదు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే ఇక్కడ కులాలు కూడా కన్సిడర్ చేయొద్దు. అది మనం లాజికల్ గా ఆలోచించాలి. కులాలతో సంబంధం లేకుండా కేవలం ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలు, ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకుంటే దేశంలో దాదాపుగా 1100 చిల్లర 1200 ఉన్నాయి. తెలంగాణకు ఒక యూనిట్గా మనం మాట్లాడుకున్నట్లయితే 59 కులాల్లో వెనుకబాటుతనం ఉన్నటువంటి ఒక ప్రజలను గుర్తించాలన్నాడు, నాట్ క్యాస్టెస్. అయితే ఈ చెప్తున్న డిస్కషన్ లోపల హోమోజోనియస్, హెట్రోజోనియస్ అనే పదాలు ఉపయోగించింది ఆయన. హోమోజోనియస్ అంటే సజాతి కులాలు, అంటే ఒకే కులంలో హెచ్చు తగ్గులకు వాళ్ళు ఉన్నారు. అంటే ఉదాహరణకి మాలాల లోపల చాలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, పేదవారు ఉన్నారు. తర్వాత హెట్రోజోనియస్ అంటూ మళ్ళీ ఇంకొక పదం తీశాడు. హెట్రోజోనియస్ అంటే కులాలు ఏవైతే ఉన్నాయో వివిధ కులాలు ఎస్సీలలో అవి హోమోజినియస్ కావు, హెట్రోజినియస్ గా ఉన్నాయి. వాళ్ళ యొక్క జీవన విధానం కానీ ఆధారపడి చెప్పారు. చెబుతూ మాత్రం ఆయన చెప్పినది ఏంటంటే సందేశం, ఈ అన్ని కులాల నుండి వెనుకబాటుతనం ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా కానీ ఈ యొక్క లబ్ధిదారులు పొందడంలో, ప్రభుత్వ అవకాశాల లోపల, విద్యా ఉద్యోగ అవకాశాల లోపల అందిపుచ్చుకోవడంలో వెనుకబాటు ఉన్న వాళ్ళకు మొదటగా మనం రిజర్వేషన్ కేటాయించాలన్నారు. ఇక్కడ కులం ఏ కులంతో సంబంధం లేదు. నేనేమంటున్నా, వీళ్ళు గ్రూపులు పక్కన పెట్టండి, చేస్తే 2 గ్రూపులు చేయాలి. ఏంటి, లబ్ధి పొందిన వాళ్ళు, పొందిన వాళ్ళు. మరి దేని ఆధారంగా చేస్తారంటే కూడా చాలా మేము మొదటి నుండి చెప్తుంది ఇదే, ఉద్యోగ పరిగణలోకి తీసుకోవాలి. అంటే అనుభవక గణాంకాలు ఏ విధంగా తీసుకోవాలంటే ఏ కులాల వాళ్ళు కానీ ఎవరైతే ఉద్యోగాలు పొందిన వాళ్ళు పొందిన వాళ్ళని ఒక కేటగిరీ, తర్వాత ఏ లబ్ధి పొందిన వాళ్ళు అంతా కూడా ఇంకా పేదరికంలో ఉన్న వాళ్ళని ఒక కేటగిరీ. అంటే 2 గ్రూపులుగా చేయాలి. యాజ్ పర్ షమీమ్ అఖ్తర్ మన ఎవరైతే సిజేఐ చంద్రచూడ్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము
ఓన్లీ 2 గ్రూపులు కావాలి. ఏంటి, ఎకనామికల్గా మార్జినలైజ్ చేస్తూ పైన ఎదిగిన వాళ్ళు 2 గ్రూపులు చేయడం వల్ల ఏదైతే ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్నారు ప్రజాస్వామ్య సామాజిక న్యాయం, సుప్రీంకోర్టు తీర్పు వాస్తవానికి కొంత న్యాయబద్ధంగా ఉన్నప్పటికీ మేము ఎందుకు వ్యతిరేకించామప్పుడు అంటే ఈ యొక్క ఎస్సీ కులాలు అంటరాని ద్వారా వచ్చినటువంటి ఒక ఉమ్మడి రిజర్వేషన్ను మనం విడిపోతే మనకు కష్టం కాబట్టి ఏదైతే అంటరాని వ్యవస్థ పోయిన తర్వాత దాన్ని మనం అడగదలుచుకోలేము, ఉమ్మడికి ఉండాల్సిన అవసరం లేదు. ఇది రాజ్యాంగబద్ధంగా విరుద్ధం అనే ఉద్దేశంతో వద్దన్నాం కానీ వర్గీకరణ డైరెక్ట్గా వద్దనే ఎక్కడైతే అనలేము మేము, రాజ్యాంగ విరుద్ధం అనే మనం చెప్పినాం. ఇప్పుడు మేమంటున్నాం సరే అది కన్సిడర్ చేయలేరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం కానీ కేవలము మీరు అన్నారు ఇప్పుడు మీ నోటి నుండి జనాభా ఎక్కువ కదా, జనాభా ఆధారంగా మేము ఎక్కువ రిజర్వేషన్లకి ఇచ్చామనేది అది తప్పు కదా. ఇప్పుడు బాగా బలిసిన వాళ్ళే ఇంకా బలసాలన్నట్టు కదా ఇండైరెక్ట్గా. మరి దీని మందకృష్ణ గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు ఘనంగా ర్యాలీలు తీసేసి పొగుడుతున్నప్పుడు తీర్పు ప్రకారంగా వర్గీకరణ జరగలేదని ఒక్కసారి కూడా మందకృష్ణ గారు కానీ ఎవరు మాట్లాడట్లేదే. అసలు తీర్పు ఎవరు కావాలి? ఆయన కూడా అంటాడు నేను అణగారిన అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కులాలకు ప్రతినిధిని, నేను మాదిగలకే కాదు అంటే అటు నేతకాలను వెనకేసుకొచ్చిండు, రకరకాల కులాలందరినీ కూడా వెనకేసుకొచ్చుకున్నాడు కదా. మరి చివరికి ఏమైంది? కేవలం ఇప్పుడు ఒకటండి, కేవలం బాగా ఎదిగిన మాదిగలలో కూడా ఇంకా రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోదామా? సుప్రీంకోర్టు సీజే ఇచ్చిన ప్రకారం ఒక ఎకనామికల్ మార్జినలైజ్ చేసేసి ఎదిగిన వాళ్ళు అనేది ఇవ్వాలి. మీరు న్యాయబద్ధంగా చెప్పండి రక, ఇది నిజమైనటువంటి సామాజిక న్యాయం. ఇది నేను ఇదే అడుగుతున్నాం. ఈరోజు ఈయనకు మద్దతు ఇచ్చిన వాళ్ళను, సుప్రీంకోర్టును గౌరవించినటువంటి ఈ యొక్క సోకాల్డ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజ్ కానీ, తర్వాత ఈయన మన విఠల్ గారు కానీ, తెలంగాణ విఠల్ గారు, మేము అదే అడిగినాం ఈరోజు ప్రెస్ మీట్లో. ఏమన్నామంటే మీరు ఏదైతే సుప్రీంకోర్టు ప్రకారం న్యాయమైనది ఈ యొక్క అప్రజాస్వామ్యంగా ఒకే కులము లబ్ధి పొందుతుంది అన్నప్పుడు ఒకే కులం కూడా అనడానికి తప్పు. మాలలో చాలా పేదలు ఉన్నారు, మాదిగల్లో కూడా చాలా పేదలు ఉన్నారు, మాదిగల్లో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మేము ఒకటి ఇప్పటికీ యాజ్ ఏ నేను ఒక అంబేద్కరిస్ట్గా మాట్లాడు, ఒక మాల కమ్యూనిటీగా కన్సిడర్ మేము అప్పుడు కూడా అంబేద్కరిస్ట్గా ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారము టెక్నికల్ గా చెల్లదు ఇది అంటున్నారు కదా. ఇదే కారణం. సో మీరు అంటున్న దాని ప్రకారంగా కింది కులాలకి అంటే కులాలు మీన్స్ వెనకబడ్డ కులాలకి మీరన్న ఆ 7% 8% వేస్తే లీగల్ గా చెల్లుబాటు అవుతుందా? అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అదే సార్, కులాలు మీన్స్ ఇమీడియట్ డివైడ్ చేయాల్సిందే కదా, కులవారీగా డివైడ్ చేయాల్సిందే కదా. మీరు కులం లేదు అని అనుకున్న కులం పేరే కదా ప్రస్తావనకు వచ్చేది అల్టిమేట్ గా. కులం పేరు ప్రస్తావనలో ఇప్పుడు 2 ఫ్యాక్టర్లు. మీరు అన్నది లీగల్ గా చెల్లుతుందా? 2 ఫ్యాక్టర్లు లీగల్ గా చెల్లుతుంది. మాది మేము అన్నది చెల్లదా కాదు. నిజంగా అక్కడ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలంటే చేయాల్సింది అదే కదా. ఎందుకు మాదిగలకు మందకి ఏలియాకు సాటిస్ఫై చేయడానికి ఎందుకు ఇచ్చారు? సాటిస్ఫై కాలే కదా. నువ్వు సాటిస్ఫై సాటిస్ఫై చేయలే. మీరు ఒకటి చెప్పండి సార్, 30 ఏళ్ళ నుంచి ఆయన ఉద్యమంలో నాకు 9% చేయాలని ఎప్పుడైనా ఉద్యమం చేసిండా? గవర్నమెంట్ ఇచ్చేదాకా అప్పుడు 7 వచ్చింది కదా. అప్పుడు 7 పెంచుమని అన్నాడు, వర్గీకరణ జరగాలన్నాడు. ఇప్పుడు 9% ఇచ్చిర్రు, మీరు బోనస్ ఇచ్చిర్రు. 2 బోనస్ ఇచ్చినాక మళ్ళీ ఏమంటున్నాడు? 20గా మళ్ళీ 12% అంటాడు. ఆయన 20 వ్యవహారం ఉండనే ఉంటుంది కదా. ఎందుకు మీరు మందకృష్ణ సాటిస్ఫై చేయడానికి వర్గీకరణ చేస్తున్నారు? ఎందుకు సుప్రీంకోర్టు చెప్పినట్టు ఎందుకు చేస్తలేరు అనేదే మా ప్రశ్న. అందుకనే మేము వ్యతిరేకిస్తున్నాం, రాజ్యాంగబద్ధంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అది వేరే విషయం. ఇప్పుడు మీరు అంటున్నారు సుప్రీంకోర్టు తీర్పుకు ఏది పరిలోకి తీసుకొని చేస్తున్నాం అంటున్నారు కదా. మరి ఎందుకు సుప్రీంకోర్టును ఉల్లంఘిస్తూ కేవలం మాదిగ సమాజానికి బెనిఫిట్ అయ్యే ముందే, నా ఉద్దేశంలో మాదిగలకు కూడా కాదు, కేవలం మందకృష్ణకు సాటిస్ఫై చేయడానికే చేస్తున్నారు. ఇప్పుడు 12 అంటే ఇప్పుడు అదే ప్రయత్నం జరుగుతున్నది. 12 అంటే ఏం చేస్తున్నారు అంటే 3% పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పెంచేవి 2 వేయాలనుకుంటారు జరుగుతుంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ఫస్ట్ పాయింట్ జనాభా దామాషా ప్రకారం షెడ్యూల్ కులాలకు 18% చేస్తాం. చేసినాక వర్గీకరణ గురించి ఆలోచిస్తామని. వర్గీకరణ నుంచి దున్యాక తొందరపడుతున్నావు. మరి ఎందుకు 3% పెంచడానికి ప్రయత్నం చేయాలా? బీసీలకేమో 42 చేస్తావు, ఎస్టీలకేమో 10 చేస్తావు, 67% రిజర్వేషన్లు కావాలని రికమెండేషన్ పంపిస్తావు. 3 అదనంగా చేసి 70% పెంచేందుకు మాకు అవకాశం, మీ పర్మిషన్ అని ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతలేవు? ఎస్సీలేమో అట్లనే ఉండాలి, ఉన్న దాంట్లో కొట్లాడుకోవాలి, మిగతా వాళ్ళకి పెంచాలి. అది సుప్రీంకోర్టుని అడ్డం పెట్టుకోవాలి. మళ్ళీ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా చేస్తాడు. మొత్తం తన్నులాటే ఉంది కదా ఇది. మధ్యలో బీసీలు కూడా రాజకీయ క్రీడ 42% ఎట్లు ఇస్తారండి? అట్లా కాదండి. 17వ తారీఖు 2 బిల్లు పెడతాడు. బీసీలకు జనాభా 42% చేయాలని. అదే రోజు వర్గీకరణ చేస్తాడు. బీసీలకు 42% చేసినప్పుడు మాకు 18% చేయమని ఎందుకు అడగలేకపోయినావు? మాకు అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి 2026 జనాభా వస్తే చేస్తాడు. మేము అవలగానం కనిపిస్తున్నాం. బీసీలకేమో 42 చేయడానికి
ముందుకు వచ్చినారు 18% మార్క్ చేయడానికి మాత్రం 2026 జనాభా కావాలనా? ఎక్కడ పోతున్నది ఇది? మా మీదనేమో ప్రేమ ఉంటుంది, మాకు సమాజం ఉండే కదా వర్గీకరణ అంశాన్ని వాళ్ళు తలకెత్తుకొని అరే రాష్ట్రంలో చేయని ఇది తెలంగాణలో ప్రేమ ఉండి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం చేస్తారు. అదే మా మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు కామ్లీ గారు మీరు చెప్పండి, ఒక 2 కమ్యూనిటీస్ని గ్రూప్ ఏలో పెట్టారు, నేతకాని వాళ్ళని గ్రూప్ సిలో పెట్టారు అన్నది మందకృష్ణ పదే పదే ప్రస్తావిస్తున్నది. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఆయన వాదనని ఏకీభవిస్తున్నారా? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. 2 కమ్యూనిటీస్, అది మాల అనుబంధం, మాల కులాల్లో ఉన్నటువంటి పురోహిత వర్గాల్లో పొంబాల ఒకటి, రెండవది మన్నె అనేది కూడా మాది మాల కులమే. కొన్ని రీజన్లు వాళ్ళు మన్నె కులని పిలుస్తారు. వాళ్ళను గ్రూప్ వేలో పెట్టిండు. దాని బేసిస్ ఏంటో ఎక్కడ, ఇప్పుడు దీంట్లో మొత్తంలో బేసిస్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అవన్నీ ఉండవు ఇవి. ఇది అందుకే ఇప్పుడు నేను బుర్రఖాన్ అనేసరికి మీరు అట్లెట్లా అంటున్నారు. దేశం అంతా కాదు, ప్రపంచం అంతా ఏ కమిషన్ ఏర్పాటైనా ఎవడు కూడా తిరిగినటువంటి ఫోటో కాపీస్ను షో చేయడండి. ఈ రిపోర్ట్లో 14 పేజీలు ఫోటో కాపీస్. ఏ కమిషన్లో అట్లా ఫోటోలు ఉండవా? ఎక్కడ ఉండవండి. డాటా అనాలిసిస్, అనలైటికల్ సోర్సెస్, హిస్టారికల్ సోర్సెస్ ఇవన్నీ ఉంటుంది. ఈయనకేమైనా పెళ్లి చూపులు పెట్టినాం ఆయన ఫోటోలు చూడడానికి? షమీమ్ అఖ్తర్ పెళ్లి చూపుల కొరకు రేవంత్ రెడ్డి గారు కమిషన్ ఏర్పాటు చేసిండా? ఈయనేం జస్టిస్ అండి? రెండవది, మీరు మాలమాదిగ కులాలు లేదా ఎస్సీ కులాల మీద ఈక్వల్ జస్టిస్ జరగాలంటారు. రెడ్ల శాతం ఎంత? రెడ్లు వాడుకుంటున్నది ఎంత? రెడ్లు మినిస్టర్ ఎంత? మరి వాళ్ళని కూడా పంచుదాం. బీసీలకు ఉన్న పాపులేషన్ ప్రకారం బీసీలకు మీరు మినిస్టర్స్ ఇవ్వండి, ఎస్సీల పాపులేషన్ ప్రకారం ఎస్సీలకు ఇవ్వండి. మీరు రెడ్లు 5% ఉండరు, 80% మీకు మినిస్ట్రీలు కావాలా? మేము ఎస్సీలు ఏమేమో మేము కొట్టుకొని చావాలా? ఇది రెడ్ల పాలసీ. ఇది కూడా చట్టానికి వ్యతిరేకంగా. ఇప్పుడు మందకృష్ణ గారు మీ నేతకాని వాళ్ళ కోసం కూడా కొట్లాడుతున్నాడు కదా, ఆయన గ్రూప్ సిలో ఎట్లేస్తారు పాపం? ఆయన నేతకాని కొరకు కాదండి. మీరు మందకృష్ణకు అవకాశం ఇస్తే 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ తో కలిసి నేను కూడా యుద్ధం చేసిన అని చెప్తాడు. వాడు అబద్ధాల కోరు, వాడు పుట్టుకనే ఒక అబద్ధం. ఎందుకంటే మాట మాట్లాడితే అబద్ధం మాట్లాడతాడు. నేతకానుల గురించి ఆయనకేం తెలుసు? కులాల యొక్క ఆంథ్రోపాలజికల్ స్టడీస్ ఏం తెలుసు? నేతకాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసు? పైన పెడదాం అంటున్నాడు, గ్రూప్ ఏలో పెట్టాలని అంటున్నాడు, తప్పే ఉంది. ఆయన ఎవడండి? నేతకాని రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఇప్పుడు మాలలు మీటింగ్ పెట్టినప్పుడు మెజారిటీ సింహభాగంలో నేతకానులు వచ్చారు. నేను ఉంటున్నటువంటి రీజన్ నేతకాని రీజన్ కదా. నాకు తెలుసు నేతకానులు ఎవడో. ఆయనతో పాటు ఒక దొంగల మూట సభ్యుడు, వాడెవడో వెంకటేష్ నేత, వాడు బీజేపీ నాయకుడు. వాడిని తీసుకొని వచ్చి మొత్తం నేతకాని కులాలకు ఆయననే నాయకుడు అని ప్రకటన చేస్తాడు. నేతకాని కులం నీకు అడిగిందా? నేతకాని కులం పేరిట బీజేపీ నాయకుడిని నీ ఎంబడి పెట్టుకొని నేతకానులకు న్యాయం చేస్తున్నా అని ప్రకటన చేస్తున్నాడు. ఇదంతా మనుషుల్ని పక్కన పెట్టండి, వాదం కరెక్టేనా? వాదం ఎట్లా కరెక్ట్? ఆర్గ్యుమెంటే కరెక్ట్. వాళ్ళని అక్కడి నుంచి తీసేయడానికి ఇప్పుడు మీరు లేదా? గ్రూపింగ్ అనే ఆర్గ్యుమెంటే రాంగ్ అండి. గ్రూపింగ్ అనే ఆర్గ్యుమెంటే రాంగ్. ఇక్కడ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ లో చాలా క్లియర్ గా తమిళనాడు తరహాలో మీరు చేయగలిగితే ఏ వివాదం లేదని చెప్పినాం. రిజర్వేషన్లు పెంచడానికి ఇప్పుడు రాంప్రసాద్ అన్న చెప్పారు, మీరు ఎస్సీల రిజర్వేషన్లు పెంచడానికి మీరు ఆల్రెడీ చెవెళ్ళ డిక్లరేషన్ 18% చేస్తా అన్నారు కదా. అవును. ఇప్పుడు దాన్ని ఎస్టీల రిజర్వేషన్లు పెంచడానికి మీకు సెన్సెస్ ఆర్డర్ రాలేదు. బీసీల రిజర్వేషన్లు 42% కల్పించడానికి సెన్సెస్ ఆర్డర్ రాలేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైంది? కళ్ళల్లో ఏమేసుకున్నాడు? ఇది 2026 సెన్సెస్ వస్తే ఎస్సీలది పెంచుతాడంటనా? మీరు చేస్తే ఒకటే ఫార్ములాలో చేయాలా? బెనిఫిట్ పొందిన కులాలు, బెనిఫిట్ పొందని కులాలు, లేదా బెనిఫిషరీస్ అండ్ ఇప్పటివరకు బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు. కులాలకు అతీతంగా చేసినట్లయితే అత్యధికంగా వెనుకబడినటువంటి వాళ్ళు కులాలకు అతీతంగా వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వండి. లేదా కులాల పరంగా చేసినట్లయితే మీరు ఏ కులం అయితే ఇప్పటివరకు లబ్ధి పొందలేదు వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. రిజర్వేషన్లు 50% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వండి, అనుభవదారులకు 50% ఇవ్వండి. పంజాబ్ అదే చేసింది కదా. ఇప్పుడు అల్టిమేట్ గా దీన్ని ఆపేయాలన్నదే అల్టిమేట్ టార్గెట్. ఇప్పుడు ఒకటండి, ఇందులో క్లియర్ గా మోస్ట్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ పీపుల్స్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ 1%. చాలా వెనుకబడినటువంటి సమాజంలో ఉన్న వాళ్ళకి 1% ఇస్తే ఇదే కదా. ఇప్పుడు మేము మా బాధ ఏదో చెప్పినాం. అప్పుడు మీరు అన్నట్టు జనాభా లెక్కలని సుప్రీంకోర్టు పరిగణించదా? ఎక్కడది? ఒక్క 565 పేజీల జడ్జిమెంట్ లో ఒక్క వర్డ్ లో కూడా కాస్ట్ పాపులేషన్ ను మెన్షన్ చేయలేదు. సోషల్లీ,
ఎకనామికల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ను సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తూ గణాంకాలు తీయాలి తప్పనిసరి. ఇప్పుడు మీరు కేసు వేస్తే ఆగిపోద్దా? ఖచ్చితంగా అవుతుంది. జడ్జిమెంట్ వ్యతిరేకంగా చేస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చినప్పుడు ఇట్లా చెప్పారు మీరు, రివ్యూ పిటిషన్ అని కొట్టేసింది కోర్టు. రాంప్రసాద్ గారు మీరే చేశారు, మళ్ళీ మీరే నేను స్పష్టంగా చెప్తున్నా, సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా చేస్తే నిలబడుతుండనేమో, అట్లయినా నిలబడది. అట్లయినా ఎందుకు నిలబడదు అంటే 1997లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ బేస్ చేసుకుని జీవోఎంఎస్ 68 ప్రకారము ఏబిసిడీలు చేస్తూ వర్గీకరణ చేస్తూ జీవో తీస్తే ఆ జీవో మీద గౌరవ కోర్టుకు పోతే ఇమీడియట్గా కొట్టేసింది. కారణం ఏంటిది? ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం ఏది జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించలేదు కాబట్టి ఇది చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టేసింది. 1997లో అయితే స్టేజ్ వచ్చిందో ఇప్పుడు 2025లో కూడా అదే స్టేజ్ను కొనసాగిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. తెలియదా ప్రభుత్వానికి తెలియదా? గతంలో జరిగింది కదా, ఇలా గురువే కదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అప్పుడు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండే. అయినా ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చే ముందు ఇవాళ జాతీయ ఎస్సీ కమిషన్కు సంప్రదించి పంపించిండు. అక్కడ అప్రూవల్ వచ్చినాక చేస్తున్నాడు. మరి ఈయన శిష్యుడు అదే చేయాలి కదా. ఈయన గవర్నర్ సంతకానికి పెట్టేసి ఇప్పుడు సాయంత్రం వరకు జీవో వెళ్తుంది వర్గీకరణ అనే ఉద్దేశం. మీరు చెప్పండి, రేవంత్ రెడ్డికి వర్గీకరణ నిజంగా సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా చేయాలని ఉన్నదా లేదా? మీరే చెప్పండి. ఇవన్నీ ఎన్ని రోజుల్లో తెరపడుతుంది ఇది అంతా? వారం 10 రోజుల? ఇప్పుడు జంక్షన్ ఉందండి. మీరేమంటున్నారు? మీరు అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ టైంలో అదే మాట మాట్లాడారు కదా. సుప్రీంకోర్టు 7 జడ్జిలు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మేము రివ్యూ పిటిషన్కి వెళ్ళినాము, వాళ్ళు యాక్సెస్ చేయలేదు. రానున్న కాలంలో 100% మేము 9 మంది జడ్జిలతో బెంచ్ చేయించే ప్రణాళికలు ఉంటాము. ఆ పోరాటం. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వము 7 జడ్జిల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును ఉల్లంఘించి వర్గీకరణ చట్టం చేసింది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉల్లంఘించినందుకు మేము తిరిగి కోర్టులో పిటిషన్ వేయబోతున్నాం. ఆ అంశం వేరు, ఈ అంశం వేరు. ఇది జడ్జిమెంట్ ను వ్యతిరేకించింది కాబట్టి డెఫినెట్ గా రేపు కోర్టు చట్టాల ముందు. లాస్ట్ చివరగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు రాజ్యాధికారం అన్న అంశం మన ముందున్నది. దళితుడు ముఖ్యమంత్రి అని ఒక ఆయన అన్నాడు, అలా జీవితాలు మారుస్తామని ఇప్పుడు ఈయన అంటున్నాడు, వర్గీకరణ ద్వారా సాధ్యమని ఇంకొకరు మాట్లాడుతున్నారు. ఇంకా మనం దీని చుట్టే తిరిగితే అసలైన అంశం వెనక్కి పోతున్నట్టున్నది కదా. మరి దాని మీద మీలాంటి వాళ్ళు, మీలాంటి మేధావులు ఎప్పుడు కొట్లాడాలి? దానికి మీకు ఒక మంచి, మీరు మొత్తం దేశం అంతా తిరిగి మీరు వచ్చి తెలంగాణ పరిమితం అయిపోయినట్టున్నారు కదా. దానికి మంచి ఉదాహరణ ఎప్పుడు చేయాలా? దానికి మంచి ఉదాహరణ చెప్తా. దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య. పార్టీలో కష్టపడ్డాడు, తెలివి ఉంది, గుర్తించబడ్డాడు, ముఖ్యమంత్రి అవకాశం దక్కింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చర్చ జరిగింది కేంద్రంలో ఎవరి మీద అంటే కాకా వెంకటస్వామి మీద. కాకా వెంకటస్వామికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని తెలుసుకున్న పాలక కులాలు, స్పెషల్లీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాదిగ కులాలకు చెందినటువంటి సదాలక్ష్మి, అదేవిధంగా మాజీ మినిస్టర్గా చేసిండ్రు మహేంద్రనాథ్, వివేకానంద అనే కార్పొరేటర్కు డబ్బులు ఇచ్చేసి 1994లో నిజాం కాలేజ్లో ఒక సభ నిర్వహించడం జరిగింది కాకా వెంకటస్వామికి వ్యతిరేకంగా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ మాదిగలను ఉపయోగించి అంటే ఒక మాలోడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు. ఈ విధంగా మందకృష్ణ మాదిగను అడ్డు పెట్టుకొని మాల లీడర్షిప్ ను కొలాప్స్ చేయడానికి ఇప్పుడు ఈ పాలక కులాలకు సమాన స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులు ఆ కాలంలో ఎదిగిన వాళ్ళు ఎవరంటే మాలలు. మాలల రాజకీయాన్ని ఎదుర్కోవడానికి కృష్ణ మాదిగ అనే ఒక చెంచాను, కృష్ణ మాదిగ అనే ఒక దుర్మార్గుణ్ణి, కృష్ణ మాదిగ అనే ఒక బ్రోకర్ని వాళ్ళు పావుగా వాడుకొని మాలల లీడర్షిప్ ను అణిచివేయడానికి పాలక కులాలు చేస్తలేరు కదా. ఇప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు అదే జరిగింది. అద్దంకి దయాకర్, రేపు వివేక్ మంత్రి. ఈ వర్గీకరణ అనేది నేను ఒక విషయం చెప్తా. రిజర్వేషన్ యొక్క కాన్సెప్ట్ లో మీకు చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పిన, అన్టచబిలిటీని ఎదుర్కోవడానికి అన్టచబుల్ కులాలు ఐక్యంగా ఉండడానికి ఈ ఐక్య రిజర్వేషన్ వచ్చింది. ఉమ్మడి రిజర్వేషన్ ఉండడానికి రీజన్ అది 300A చర్చలో మీకు స్పష్టంగా కనబడుతుంది. ఈ ఐక్యతను రానున్న కాలంలో దెబ్బతీసే అవకాశం ఉంది, ఆయా రాజకీయ పార్టీలు కులాలను విడగొట్టే అవకాశం ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే 1949లోనే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడే అలర్ట్ చేశాడు ఈ దేశానికి. కృష్ణ మాదిగ లాంటి వాళ్ళు
ఒక చెంచా పుడతాడు, ఇటువంటి సమాజంలో డివిజన్ తెస్తాడు అనే విషయం బాబాసాహెబ్కు ముందే తెలుసు. కాబట్టి 341 బాబాసాహెబ్ పార్లమెంట్కు తప్ప రాష్ట్రాలకు పవర్ ఇవ్వలేదు. ఇక్కడ జరిగింది ఇప్పుడు చాలా స్పష్టంగా 94 ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాకా వెంకటస్వామిని మీరు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి మాదిగ లీడర్లు అయినటువంటి సదాలక్ష్మిని వాడుకున్నారు, మహేంద్రనాథ్ను వాడుకున్నారు, వివేకానందను వాడుకున్నారు. ఈ రోజు మారణ లీడర్షిప్ను అణిచివేయడానికి కృష్ణ మాదిగను వాడుకుంటున్నారు. ఇది ఇంత తప్ప దీంట్లో మాలలకు న్యాయం చేయడానికి, మాదిగలకు న్యాయం చేయడానికి ఈ వర్గీకరణ నేను మళ్ళీ అదే అంటున్నా, మీలాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు, నాయకులు పదవులు తీసుకుంటున్నారు. రేపు మొన్నటిదాకా మీకు సపోర్ట్ గా ఉన్నాయని కాంగ్రెస్ లో ఉన్నాడు, రేపు మినిస్టర్ కాబోతున్నారు అన్న చర్చ నడుస్తున్నది కదా. మరి వాళ్ళని ఎట్లా మీరు ఏ యాంగిల్లో చూస్తున్నారు? ఇప్పుడు సపోర్ట్ గా అంటే నేను ఆయనకు కులం నాయకుడిగా పరిగణలోకి తీసుకోనండి. కులాన్ని వాడుకొని రాజకీయంగా ఎదిగిన వాడే నాకు తెలిసి మీరు చెప్తున్న నాయకుడు. కులానికి పనికొచ్చిన నాయకుడు కాదు, పనికొచ్చే నాయకుడు కూడా కాదు. అప్పట్లో వ్యక్తిగతంగా మంచి మిత్రుడే అయినప్పటికీ మారిపోయిందా? నేను ఏమంటున్నా, అంతలోనే కాదు, ఇంత పెద్ద వివాదం జరుగుతుంది, మాలల్ని దొంగలు అంటున్నారు, దోపిడిదారులు అంటున్నారు, మాఫియా అంటున్నారు. ఒక నోరు ఉన్నవాడు ప్రతిరోజు మీడియాలో కూర్చునేవాడు అరే మా కులాన్ని ఎందుకు అంటారా అని మాట్లాడలేనటువంటి ఒక చాతకానోడు కులానికి రిప్రజెంటేషన్ అంటే మేమెట్లా అంగీకరించేదండి? అటువంటి చాతకాని నాయకులను వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు వివేక్ కావచ్చు, నాగరాజు కావచ్చు, లేదా అద్దంకి దయాకర్ కావచ్చు, మా కులాలకు రిప్రజెంటేషన్ లేదంటే మా కులాలు వాళ్ళకు విలువలు లేవు. అంతే కదా. అంటే కులం మీద అంత పెద్ద దాడి జరుగుతుంటే ఆయన పదవి కొరకు నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి మా కులానికి రిప్రజెంటేటివ్ ఏంటండి? రాజకీయం వేరు, సోషల్ మూమెంట్ వేరు, కులానికి ఉన్న రిప్రజెంటేషన్. ఇలా జరుగుతుందని మీరు ముందు ఊహించలేదా? ఏంటంటున్నారు? ఇప్పుడు మొన్న మీటింగ్ లో ఆయన్ని చాలా పెద్దగా లేపిన మీరందరూ కలిసి ముందుకెళ్ళిన మీరు ఇవాళ 10 వస్తే సైలెంట్ అవుతారని మీకు తెలియని విషయమా? అందుకనే కదా మేము స్పష్టంగా ఉన్నాము. రాజకీయ నాయకులు వస్తారు పోతారు, ఇటువంటి బెనిఫిట్ తీసుకొని పోతారు. అల్టిమేట్ గా ఉద్యమ సంఘాలైన మా భుజస్కంధాల మీద బాధ్యత ఉన్నదే కాబట్టి మేము ఆ వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు. ఉద్యమం మా ద్వారా నిలబడండి. మీరు చరిత్రలో ఎక్కడ చూడండి, ఒక పార్టీకి చెందిన ఉద్యమకారుని ద్వారా జరిగిన ఉద్యమాలు ఏవి లేవు. ఖాళీ ప్రోగ్రాంలు వచ్చి వాళ్ళు హైజాక్ చేసుకొని బెనిఫిట్ తీసుకుంటారు. అల్టిమేట్గా మళ్ళీ ఉద్యమాలు చేసేది ఉద్యమ సంఘాలే, ఉద్యమ నాయకులే. అందులో మేము ఉంటాం కాబట్టి మా పనే ఉద్యమం కదా. వాళ్ళ భరోసా మీద ఇంకో క్లారిఫికేషన్ చేస్తున్నాము. ఈ రాజకీయ నాయకుల భరోసాల మీద ఎప్పుడు మేము దళిత ఉద్యమాలు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయము. అసలు ఆ ఆలోచన కూడా లేదు. మేము ఒకటేంటంటే మా కులాలకని ఓ బెనిఫిట్ తీసుకుంటే కులాన్ని తీసుకొని, కానీ వాళ్ళ చెప్పి చేతుల్లో వాళ్ళు చెప్పినప్పుడు పని చేయాలి, లేకుంటే లేదనేది లేదు. వాళ్ళు టెంపరీ కులానికి, మేము పర్మనెంట్. కన్క్లూడ్ చేద్దాం. ఒక మాట అంటాను, ఓన్లీ ఇది SC ST కులాల్లో కాదు కులాన్ని వాడుకోవడం. ఆర్ కృష్ణయ్య ఉన్నారండి, బీసీ రిప్రజెంటేటివ్ కదా. బీసీల కొరకు ఆయన జీవితంలో ఒకటి సాధించిండు చెప్పండి. ఎమ్మెల్యే పదవులు అనుభవించిండు, 2 సార్లు రాజ్యసభ ఎంపీలు అనుభవించిండు. ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వమే బీసీ జనగణనకు వ్యతిరేకమైనది. అటువంటిది బీజేపీ ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్య రాజ్యసభను తీసుకున్నాడు. అంటే బీసీ కమ్యూనిటీని వాడుకొని ఆయన నాయకుడిగా ఎదిగిండు తప్ప బీసీ కులాలకు న్యాయం చేయడానికి కాదు. అదేవిధంగా మాల కులాలు ఉన్నారు, మాదిగ కులాలు ఉన్నారు, మిగతా కులాలు ఉన్నారు. వాళ్ళ నాయకులను బేస్ చేసుకుని ఈ ఉద్యమాలు అయితే కావు. మీరేం చెప్పదలుచుకున్నారు చివరిగా? మీరు లేవనెత్తిన చివరి ప్రశ్న ఏది భోజన రాజ్యాధికారం అది అన్నందుకు, కులాలు ఉన్నంత వరకు ఏవైతే ఈ యొక్క వెనుకబడినటువంటి అంటే బీసీ కులాలు కానీ, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు కానీ రాజ్యాధికారానికి వచ్చినా వాళ్ళు కేవలం తోలుబొమ్మల్లాగా ఉంటారు కానీ నిర్ణయాధికారంలో రారు. కేవలం ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిన కులరహిత సమాజం అయిన రోజు ఈ దేశం మొత్తం ప్రజలందరూ బాగుపడతారు. వాస్తవానికి మా ప్రయత్నం అదే ఉంటే చివరికి మమ్మల్ని కార్నర్ చేసినందుకు మళ్ళీ మేము కులం పట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఓకే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రవీందర్ గారు అండ్ దిగంబర్ కాంబ్లే గారు అండ్ బత్తుల రామప్రసాద్ గారు. సో ఇది మాల జేఏసీ లీడర్లతో ఒక చిన్న చిట్ చాట్. సో ఇవాళ ప్రెస్ మీట్ కంప్లీట్ అయిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఏదేమైనా ఒక ఎండ్ కార్డ్ అయితే పడాల్సిన అవసరం కనిపిస్తున్నది. అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ఫుల్ స్టాప్ దీనికి అవసరం. భవిష్యత్తులో ఈ రాజ్యాధికారం కోసం కొట్లాడాల్సిన శక్తులన్నీ కలవాల్సిన సమయం ఇది. సో దాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా ముందుకెళ్లాల్సిన సందర్భం కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.